మనతో చింతలపూడి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎలీజా గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి ఎలీజా గారు, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి, బాగున్నామండి. ఇంతకుముందు మీరు ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదండి, ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు? వైసీపీ పార్టీ తరఫున 2019లో నేను ఎలక్షన్స్ లో గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత చింతలపూడి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల యొక్క దీర్ఘకాలిక కోరిక, వారికి ఎప్పుడు కూడా అది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. అలాంటి కోరికని నేను తీర్చగలిగాను. అదేంటంటే 100 పడకల ఆసుపత్రిని నేను తీసుకురాగలిగాను. 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 25 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి, మరి దాదాపుగా 7 ఎకరాల భూమిని వారికి అంటే గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేయించి 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయించి కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. ఇంకా జస్ట్ ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అది పూర్తయితే కనుక అది త్వరలో ఇనాగరేషన్ కూడా చేసుకుంటుంది. అయితే ఈ హాస్పిటల్ యొక్క విశిష్టత ఏంటంటే, చింతలపూడి ఏలూరుకి దాదాపుగా 50 కిలోమీటర్ల పైబడి దూరం ఉంది. చింతలపూడి కానీ లింగపాలెం కానీ ఎవరికైనా కానీ వారికి ఒక ఏరియా హాస్పిటల్ అనేది అందుబాటులో లేదు. వారు కంపల్సరీ ఏలూరు రావాల్సి వచ్చేది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఏదైనా ఉంటే మార్గ మధ్యంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో నేను చింతలపూడి ఒక క్యాండిడేట్గా వచ్చినప్పుడు 2018 నుంచి 2019 వరకు ఎలక్షన్స్ ముందు 1 సంవత్సరం పాటు నేను క్యాండిడేట్గా తిరిగాను. నాకు అనిపించింది ఏంటంటే, చింతలపూడిలో అత్యవసరమైనటువంటి అవసరం అంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి అవసరం ఏంటి అని అంటే 100 పడకల ఆసుపత్రి. ఎందుకంటే మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఉంటే దానివల్ల ప్రజలకు మేలని నేను అనుకున్నాను. నేను యావరేజెస్ కూడా చూశాను. ఇక్కడ స్నేక్ బైట్స్ కానీ, లేకపోతే పాయిజన్ కేసులు కానీ, లేకపోతే యాక్సిడెంట్లు కానీ చాలా ఎక్కువ చింతలపూడి ఏరియాలో. సో అలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ మెడిసిన్ అందకపోవడం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సో గవర్నమెంట్ ఏర్పడంగానే ముఖ్యమంత్రి గారిని కలిసి, మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన్ని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి అది శాంక్షన్ చేయించడం జరిగింది. 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, దాన్ని కట్టాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, 2011లో చింతలపూడికి గురుకుల పాఠశాల శాంక్షన్ అయింది. 2011లో గురుకుల పాఠశాల శాంక్షన్ అయితే దాని కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు. 2011 నుంచి దాదాపుగా 500 మంది విద్యార్థులు, దళిత విద్యార్థులు, వారు ఏఎంసీ షెడ్యూల్లో మగ్గుతా ఉన్నారు. ఏఎంసీ షెడ్యూల్లో వాళ్ళు అరకొర ఫెసిలిటీస్ తోటి, మరొకసారి తేళ్లు జర్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2011 నుంచి ఎవరు పట్టించుకోలేదు. సో నేను అది టేకప్ చేశాను. అది నిధులు తీసుకురావడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయించి పిల్లలు కూడా దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. అంటే దాదాపు 500 మంది పైబడి విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, దే ఆర్ వెరీ 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 హ్యాపీ. ఈ రెండు కాకుండా జంగారెడ్డిగూడెంలో ఒక మాతా శిశువు సంబంధించినటువంటి ఒక వార్డు కొత్తగా కట్టించడం 10 కోట్ల రూపాయలతోటి. అది పూర్తయిపోయింది, అది ఆపరేషన్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే, మున్సిపల్ మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఉన్నది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మరి మున్సిపల్ నిధులు 2014 నుంచి 19లో ఉన్నటువంటి ప్రభుత్వంలో అవి కొన్ని నిధులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సరిగ్గా యూటిలైజేషన్ చేసుకోలేదు. సో నేను చేసింది ఏంటంటే, 25 సంవత్సరాల నుంచి ఎవ్వరు పట్టించుకొని రోడ్లను ఐడెంటిఫై చేసి దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలతోటి రోడ్స్, డ్రైన్స్ వేయటం జరిగింది. అది కూడా ప్రధానమైనటువంటి రోడ్స్ వేసాము. సో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సార్, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చాము, ఎందుకు వచ్చామంటే, యాక్చువల్గా నేను
కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అంటే ప్రస్తుతం అది జిఎస్టీగా పిలుస్తూ ఉన్నారు. దాంట్లో ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నాను. అడిషనల్ కమిషనర్ జిఎస్టీగా అడిషనల్ కమిషనర్ స్థాయిలో పనిచేస్తూ ఉండగా ఒక అవకాశం వచ్చింది. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఆయన కలిసిన తర్వాత నాకు సీట్ ఆఫర్ చేశారు. నేను విఆర్ఎస్ తీసుకుని నేను పాలిటిక్స్లో జాయిన్ అయ్యాను. అయితే నేను పాలిటిక్స్లోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నేను బేసికల్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమాని, వీరాభిమాని ఒక రకంగా చెప్పాలంటే. సో ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో 2004లో, అప్పటి నుంచి నేను ఆయన్ని ఫాలో అవటం మొదలుపెట్టాను. సో ఆయన చేసే పనులు కానీ, ఆయన ప్రవర్తించే తీరు కానీ, ఆయన హావభావాలు కానీ. ఎప్పుడైనా కలిసారండి మీరు? ఎస్, ఒకసారి కలిసాను. ఆయన హావభావాలు కానీ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. సో అప్పటి నుంచి నాకు ఆయన అంటే బాగా ఇష్టం. కానీ రాజకీయాల్లోకి వద్దామని అయితే అనుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. అంటే ఇలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. సో అది నాకు నచ్చింది. సో ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం జరిగింది. జాయిన్ అయ్యి పోటీ చేశాను, గెలిచాను. అది నా రాజకీయ ప్రవేశం. అంటే ఎందుకు ప్రవేశించాను, ఐఆర్ఎస్ నుంచి మీరు అంటే రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసినట్టే. విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్. అదే విఆర్ఎస్ తీసుకొని వచ్చేసరి ఇప్పుడు సాటిస్ఫై గా ఉన్నారా, లేకపోతే ఎందుకు జాబ్ వదిలేసామన్నట్టు ఏమైనా ఒక ఫీల్ అవుతున్నారా? అంటే దేనికదే. యాజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ నాకు కొన్ని బాధ్యతలు, అలాగే అంటే రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి హక్కులు కానీ బాధ్యతలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. రాజకీయాల్లో హక్కులు తక్కువ, బాధ్యతలు ఎక్కువ. జాబ్లో హక్కులు ఎక్కువ, బాధ్యతలు సమానంగా ఉంటాయి, హక్కులు బాధ్యతలు. సో టోటల్గా ఏంటంటే అది కంఫర్టబుల్, ఇది అంత పెద్ద కంఫర్టబుల్ కాదు. రాజకీయాలు కంఫర్టబుల్ కాదు అంటే నేను కంఫర్టబుల్ కాదని కాదు నా ఉద్దేశం. అంత పెద్ద ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే ప్రజల్ని మెప్పించాలి, ప్రజలతో ఉండాలి. అక్కడ సివిల్ సర్వీసెస్ లో ఏంటంటే కష్టపడి మనం ఒక్కడమే చదువుకుంటే సరిపోతుంది. కూర్చుని రూమ్ లో కూర్చుని డోర్స్ మూసుకొని చదువుకుంటే సరిపోతుంది. సో మన క్యాపబిలిటీ మీద, మన ఎఫర్ట్స్ తోటి, మన హార్డ్ వర్క్ తోటి, మన ఇంటెలిజెన్స్ తోటి మనం వర్క్ చేయొచ్చు, దాన్ని మనం సాధించవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ఇట్స్ ఏ కోఆర్డినేషన్ వర్క్. సో కోఆర్డినేషన్ లో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కానీ సో టోటల్ సిస్టమ్ కూడా అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే పదవి అంటే ఎమ్మెల్యే పదవి కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఆయన పిలిచి ఇచ్చినట్టున్నారు, కానీ ఇప్పుడు 2024 చూసుకున్నట్టయితే ఎందుకని ఇవ్వలేకపోయారంటే ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను, ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు దానికంటే కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి అయిపోయిన తర్వాత జరిగిన సందర్భాలు బట్టి నేను బయటకు వచ్చాను. టికెట్ ఇవ్వనందుకు కాదు. అసలు టికెట్ ఇవ్వకపోవటం అనేది నేను ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఇంతవరకు లేనట్టుగా నేను సంవత్సరానికి 350 రోజులు నియోజకవర్గంలో ఉన్నాను. అంటే సంవత్సరానికి కనీసం 10 నుంచి 15 రోజులు మాత్రమే నేను బయటకు వెళ్ళాను. అది కూడా ఎప్పుడైనా అసెంబ్లీ ఉన్నప్పుడు, లేదా ఎప్పుడైనా హైదరాబాద్ 1 or 2 days అట్లా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే. అదర్వైజ్ ఐ వాజ్ అవైలబుల్ టు ది పీపుల్ 24/7 and 350 days a year. సో నేను అంత అందుబాటులో ఉన్నాను. అది కాక నా నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. అది అందుకని 2 చోట్ల ఆఫీసులు పెట్టి 2 చోట్ల రెసిడెన్సీలు పెట్టుకొని
నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను 24/7. కరప్షన్ లేకుండా, అసలు ఏ విధమైనటువంటి కరప్షన్ కానీ, ఎలాంటి కబ్జాలు కానీ, లేకపోతే రౌడీయిజం కానీ, గోండేయిజం కానీ అట్లాంటి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఎవరి మీద కూడా ఒక కేసు పెట్టించడం అని, లేకపోతే గతంలో ఏంటంటే అక్కడ ఆ నియోజకవర్గంలో అలవాటు ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది గతంలో ఉన్న ప్రాక్టీస్. అది కానీ నేను అలా చేయలేదు. న్యాయంగా, ధర్మంగా, నిజమైతేనే రెస్పాండ్ అయ్యి. ఇకపోతే నియోజకవర్గంలో ఇన్ని రోజులు ఉండి కరోనా టైంలో కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడుండి కరోనా టైంలో ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయా లేదా, వారికి సేవలు అందుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ, నాకు కూడా కరోనా వచ్చింది 2 సార్లు కరోనా వస్తే నేను హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఎంతో మంది ప్రాణాలను కాపాడటం జరిగింది. అంటే ఆక్సిజన్ లేక, అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటది, ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను. సో దాంట్లో కొంతమంది మా బంధువులు కూడా చనిపోవటం జరిగింది. సో ఆక్సిజన్ సోర్స్ చేయటం, మొబిలైజ్ చేయటం, అందించటం, లేదా హాస్పిటల్లో ఖాళీ లేదనేవాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏదో రకంగా వాళ్ళని చేర్చుకోమని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలా చూడటం, ఇలాగ ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరిగింది నేను హోమ్ ఐసోలేషన్లో ఉండి. సో అంతేకాకుండా ప్రజలకి వెజిటబుల్స్ కానీ, లేకపోతే పప్పులు, లేకపోతే రైస్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయా లేదా, అందుతున్నాయా లేదా అని, ఎక్కడైతే అందలేదని నాకు ఇది వచ్చిందో మా వాళ్ళని పంపించేవాడిని. అక్కడ వెళ్ళి అక్కడ ఒక రైస్ ఇవ్వండి, లేకపోతే దాల్ ఇవ్వండి అని చెప్పేసి నేను సోర్స్ చేసి పంపించడం జరిగింది. సో ఇన్ని సేవలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ, రాత్రి 11ంటికి వచ్చినా 12ంటికి వచ్చినా కానీ ఎవరైనా సరే వస్తే నేను మాట్లాడకుండా ఎప్పుడు పంపించలేదు. ఎందుకంటే నాది హౌస్ కమ్ రెసిడెన్స్ 2 కూడా, పైన నేను ఉంటాను, కింద ఆఫీస్ పెట్టుకున్నాను అన్నమాట. సో ఇలా ఉండి మళ్ళీ గడప గడపకి మన ప్రభుత్వానికి కార్యక్రమం జరిగినప్పుడు 218 రోజులు నేను గడప గడపకి తిరిగాను. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 75% ఇళ్ళు నేను కవర్ చేశాను. తర్వాత ఒక 4 నెలల క్రితం వరకు నన్నే అనుకున్నారు. క్యాండిడేచర్ గురించి డిస్కషన్ కూడా జరిగింది జిల్లా అధ్యక్షులతోటి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి. తర్వాత మరి ఎందుకు వద్దనుకున్నారో నాకైతే తెలీదు. బట్ ముఖ్యమంత్రి గారు పిలిచారు, మాట్లాడారు, నేను ఓకే అన్నాను. నేను దానికి ఏమి పెద్ద ఇబ్బంది పడలేదు. కానీ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కావాలని, అంటే కొన్ని యాంటీ సోషలే కాకుండా యాంటీ అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం మొదలుపెట్టారు. అంటే ఎలా అంటే, నేను ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాను, ఏదైనా సచివాలయం కట్టాం దాన్ని ఓపెనింగ్ చేయాలంటే నేను చేయాలి. లేదు రోడ్డు శాంక్షన్ చేయించాను, నేను శాంక్షన్ చేయించాను, దానికి శంకుస్థాపన చేయాలంటే నేను చేయాలి. కానీ నా బదులుగా వచ్చిన క్యాండిడేట్ తోటి చేయించాను. సో అది ఇల్లీగల్ థింగ్, అది ప్లస్ ఇమ్మోరల్ కూడా. దాన్ని నేను ఖండించాను. అలాగే మరి ఒక చోట అయితే శిలాఫలకం మీద ఈ మధ్య పిక్చర్స్ వేస్తున్నారు, అంటే మన ఫోటోగ్రాఫ్ కూడా దాంట్లో వేస్తున్నారు ఫోటో. దాన్ని అంటే ముఖ్యమంత్రి గారిది, ఎంపీ గారిది, నాది ఉంటే నాది రాయితో గీసేశారు, అంటే దాన్ని తొలగించడానికి ట్రై చేశారు, డిస్ట్రాయ్ చేయటం. సో ఇంత కక్షపూరితమైనటువంటి వాతావరణం వాళ్ళకి నేను వద్దనుకుంటే సరే ఓకే, నో ప్రాబ్లం. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అన్నా నేను తర్వాత ఏదో చేస్తామన్నారు, సరే ఓకే అనుకున్నాము. కానీ ఇలాగా అవమానించే కార్యక్రమాలు చేసినప్పుడు జిల్లా అధ్యక్షుడు కానీ, లేదా రీజనల్ కోఆర్డినేటర్ కానీ, లేకపోతే పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. నేను అనేక సార్లు మీడియాతో మాట్లాడటం జరిగింది, మీడియాలో ఎక్స్ప్రెస్ చేశాను, కానీ ఎవరు స్పందించలేదు. సో అందుకని అవుట్ ఆఫ్ వాట్ యు కాల్, బికాస్ ఆఫ్ ది ఇన్సల్ట్,
అవమానకరమైన పరిస్థితుల్లో మీరు అవమానకరమైన పరిస్థితుల్లో నా ఆత్మగౌరవం కోసం, నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవటం కోసం. ఎందుకంటే నేను అంతా వాళ్ళు ఇచ్చేస్తున్నా కానీ నేను ఆత్మగౌరవం పోగొట్టుకుని నేను అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు నాకు. కేవలం నా ఆత్మగౌరవం కోసం నేను బయటకు వచ్చాను. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే త్రిముఖ పోర్లో కాంగ్రెస్ పార్టీని మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏమంటారు? కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను చూశాను, ఈ రోజున పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా కులాల బేస్ మీద లేకపోతే మతాల బేస్ మీద ఉన్నాయి. అది నేను వేరేగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఏ పార్టీ ఏ కులం వరదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన దేశంలో ప్యూర్ సెక్యులిస్ట్ పార్టీ, లౌకికవాద పార్టీ. ఏమున్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. లెఫ్ట్ పార్టీస్ కూడా వాళ్ళు కూడా సిద్ధాంతపరంగా ఉంటారు. వాళ్ళు కూడా కులాలకు కానీ మతానికి కానీ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పార్టీలు కావు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు రెండు కూడా టైఅప్ అయింది. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంతమంది బీజేపీ నేతలు బాహాటంగా చెప్తున్నారు ఏమని, ఈసారి మేము గెలిస్తే 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లేకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తామని బాహాటంగా చెప్తా ఉన్నారు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఒక థ్రెట్లో పడిపోయింది. ఆ రాజ్యాంగం వల్ల మనకు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మనం చూస్తే, ఇటు అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే మన బంగ్లాదేశ్ కానీ, వెస్ట్ పాకిస్తాన్ అంటే మన పాకిస్తాన్ కంట్రీ కానీ, వీటిలన్నిటిలో కూడా సివిల్ వార్స్ అయినాయి. కానీ మన దేశం శాంతిగా ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్న ఆ కల్చరు, అలాగే రాజ్యాంగం, మన రాజ్యాంగం కూడా ఎలాబొరేట్ రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని ఇలాంటి వ్యవస్థల్ని మార్చి మరి దేశాన్ని ఏ రకంగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. సో మనం బేరీజ్ వేసి చూస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్. అది మీ అందరికి కూడా తెలుసు. సో కాంగ్రెస్ చేసిన పరిపాలన ఏంటి అనేది ఒకసారి నేను వెనక్కి చూశాను. అసలు ఏంటి ఆ పార్టీ ఏంటి ఈ పార్టీ ఏంటి ఎలాగని. నేను వచ్చినప్పుడు నాకు అంత అవగాహన అనేది లేదు. ఒకసారి పార్టీ మారాలనుకున్నప్పుడు నేను అన్ని స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు చాలా అద్భుతమైనటువంటి సేవలు నాకు కనపడింది. ఏంటి అనంటే మరి ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కట్టినవే కానీ, లేకపోతే ఎయిమ్స్ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇవి తీసుకొచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలాగా చేయటం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఒకప్పుడు అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు జమీందారీ వ్యవస్థ ఉంది. జమీందారీ వ్యవస్థ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ లేకపోతే పెత్తందారీ వ్యవస్థ కానీ దాన్ని పెంచి పోషించేటువంటి వ్యవస్థ జమీందారీ వ్యవస్థ. ఈ జమీందారీ వ్యవస్థను రద్దు చేయటం జరిగింది. అలాగే ఎస్టేట్ అబాలిషన్ జరిగింది, బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టడం జరిగింది, మిగులు భూమిని తీసుకుని పేదలకి భూములు పంచిపెట్టడం జరిగింది. సో అప్పట్లో 5 ఎకరాలు 3 ఎకరాలు భూమి పంచిపెట్టారు. ఈ రోజున అవి చూస్తే కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి భూములు అది. సో ఇలాగ పేదవారికి అంటే పేదవారికి ఇవ్వడం కూడా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చారు కానీ ప్రభుత్వ భూములే వాళ్ళు పంచలేదు. అలా కాదు దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ భూములు పంచలేదు కానీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాదు నేను అదే చెప్తాను. ప్రాసెస్ ఏంటంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో
ప్రభుత్వం ఒక రూల్ అంటే ఒక యాక్ట్ చేసింది, ఒక చట్టం చేసింది. ఒక వ్యక్తికి అంటే ఒక కుటుంబానికి ఎంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదని. ఓకే, దాన్ని వాళ్ళే స్వచ్ఛందంగా ఎక్కువ ఉన్న భూముల్ని ప్రభుత్వానికి ఆధీనం చేశారు. సో ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తారో అది గవర్నమెంట్ భూమి, అది నో మోర్ ఇట్ ఈస్ దేర్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూములు పేదలకు పంచిపెట్టారు. అదే సీలింగ్ భూములు అంటారు. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో మిగిలిన భూమిని వాళ్ళు అసైన్డ్ భూములకు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల వరకు భూములు ఇవ్వడం జరిగింది. సో పేదలను అందుకున్నారు. అలాగే మహిళల గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఏంటంటే మొట్టమొదటి రాష్ట్రపతి లేడీ అంటే ఉమెన్ రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ గారు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మొట్టమొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్ గారు. అలాగే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి శ్రీమతి సుచేత కృపలాని గారు. సుచేత కృపలాని అనిబిసెంట్ అది కాంట్రవర్సీ, మళ్ళీ తర్వాత చెప్తారు. ఓకే, సో ఇవన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీ మహిళలకు కానీ పేదలకు కానీ చేయటం జరిగింది. అంటే మీరు చెప్తున్న ఈ వేలోనే అంటారా? రుద్రరాజుని తొలగించి షర్మిలకు పట్టం అప్పగించడం అంటే రైట్స్ ఇవ్వడం అన్నది, అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అన్నది కూడా మీరు చెప్తున్న ఈ వేలోనే అనుకోవచ్చు అంటారా? అలా అయితే మరి ఎందుకు అనుకుంటున్నారు? పార్టీ అధ్యక్షుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీకి రుద్రరాజు ఉండేవారు అధ్యక్షులుగా, మీకు తెలియదు. ఆయన తొలగించి ఇప్పుడు ఆ పగ్గాలన్నవి ఇప్పుడు షర్మిలకి అంటే మీరు చెప్తున్నా అలా కాదు. అంటే షర్మిల గారు ఏమన్నా పేద బడుగు బలహీన వర్గాలకి కాదు, మహిళలకు సముచిత స్థానం అంటే మహిళలకు సముచిత స్థానం మహిళలకు సముచిత స్థానం ఇవ్వటంలో కాంగ్రెస్ ముందున్నది, పేదలకి న్యాయం చేయటంలో కాంగ్రెస్ ముందున్నది. సో అందుకని నేను కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదుర్కోగలరు. అందుకని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే షర్మిల ఏపీలో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎలా నమ్మచ్చు అంటారు షర్మిల గారిని ఇక్కడ మీరు? ఎందుకంటే అక్కడ పార్టీ పెట్టారు, పాదయాత్ర చేశారు, పార్టీ అంటే ఎవరిని అభ్యర్థులను పెట్టలేదు, అభ్యర్థిని ప్రకటించకముందే అంటే ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు నట్టేట ముంచి పార్టీలో విలీనం చేసిందని చెప్పి తెలంగాణలో అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో దుకాణం ఓపెన్ చేసి అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది చాలా పొరపాటు అంటున్నా. ఎందుకనంటే పార్టీ ఎన్నికల ముందే విలీనం జరిగింది, సీట్లు కేటాయించే ముందే విలీనం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరున్నో వాళ్ళందరూ కాంగ్రెస్ లో చేరిపోయారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ వాళ్ళకి అవకాశం ఉందో అక్కడ వాళ్ళకి సీట్లు వచ్చినాయి, వాళ్ళు కంటెస్ట్ చేసి గెలిచారు. అది ఎవరు అనేది శర్మ గారు అంటే ఎవరు చెప్తారు అవి, అంటే ఎవరెవరికి వచ్చాయన్నది మనకు తెలియదు కదా. అసలు ఆవిడ తెలంగాణలో ఆవిడ కార్యకర్తలకు కావచ్చు, లీడర్స్ కావచ్చు, అసలు సముచిత స్థానమే అన్నది లేకుండా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచి ఏపీలో అడుగు పెట్టారు అని తెలంగాణ వాదులు అనుకునే వాదనకి మీరేం సమాధానం చెప్పారు? మేము చెప్పే సమాధానం ఏంటంటే మా రాష్ట్రానికి ఆవిడ దేవతలాగా వచ్చారు. మాకు మా రాష్ట్రంలో ఆవిడ యొక్క అవసరం ఉంది. మాకు ఇక్కడ రాష్ట్రంలో కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో అంటే కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వం సాధించలేకపోయింది. అవన్నీ కూడా షర్మిల గారు మరి రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు చెప్పడం అనేది మనం చూసాం. వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయంటారా? ఎంతవరకు ఉన్నాయంటారు? లేదని అంటారా మీరు? నేను అనట్లేదు, ఎంతవరకు ఉన్నాయంటారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఓకే, ఎందుకనంటే లేటెస్ట్ సర్వేలు చెప్తున్నాయి బీజేపీకి 180 నుంచి 200 సీట్స్ వరకే ఉంటున్నాయని చెప్పేసి. సో ఇది ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మొట్టమొదటి సంతకం మేము ప్రత్యేక హోదా మీద పెడతామని. సో ప్రత్యేక హోదా నేను ఇందాక చెప్పాను, ప్రత్యేక హోదా గురించి
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రత్యేక హోదా గురించి ఆయన పోరాటం చేస్తా ఉన్నారో దాన్ని చూసి నేను ఆకర్షితున్నాయి, నేను వచ్చానని చెప్పి మీకు చెప్పాను నేను. సో అదే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు మనకి 5 సంవత్సరాలు అయిపోయింది, రాలేదు. అది ఆయన చెప్పే రీజన్స్ ఆయనకున్నాయి, అట్లాగే ఏదైనా కానీ బట్ ప్రత్యేక హోదా అనేది కావాలి. నేను విమర్శించట్లేదు, కానీ ప్రత్యేక హోదా రాలేదు, కావాలి అంటున్నాను నేను. సో ప్రత్యేక హోదా కావాలి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో రావాలి. ఎందుకనంటే ప్రత్యేక హోదా మనకి 10 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఇట్స్ లైక్ ఒక సంజీవని, మనకి మన రాష్ట్రానికి అది సంజీవని లాంటిది. ప్రత్యేక హోదా అంటే మీకు తెలుసు ఎన్నో రకాలైనటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, పన్ను రాయితీల వల్ల అనేక పరిశ్రమలు లేదా సర్వీస్ ఇండస్ట్రీ మన రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉంది. సో మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, సో మన ఎకానమీ పెరుగుద్ది, మన రాష్ట్రం అభివృద్ధిలో చెందుతుంది. సో దాని గురించి ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి కావలసిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ప్రత్యేక హోదాని ఆకర్షితున్నాయి. నేను ఖచ్చితంగా దానికోసం అయితే పోరాటం అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు నుంచి రాజన్న బిడ్డ అంటుంది కానీ ఎక్కడ కూడా నేను షర్మిల వచ్చాను, మీ సమస్యలను తీరుస్తాను అంటే షర్మిల అనే ఐడెంటిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటారు? ఇంకా ఆవిడ రాజన్న బిడ్డ అంటుంది. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉన్నాడు, రాజన్న బిడ్డ అని చెప్పి ఈమె రావడం జరిగింది. ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందంటారా? వైసీపీ ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఏంటంటే రాజశేఖర రెడ్డి అభిమానులు, ఎస్పెషలీ రాజశేఖర రెడ్డి అభిమానులు అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇద్దరు వారసులు కాబట్టి వైసీపీ నుంచి ఏమైనా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి? లేకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఓట్లు కొన్ని షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాజన్న బిడ్డ అని అంటే వేరేవాడు చెప్పుకోలేరు కదా, ఆవిడే చెప్పుకోగలదు, ఆవిడ రాజన్న బిడ్డ కాబట్టి. అవును. సో అంటే చెట్టు కాయలు, అది చెట్టుని చూపించి కాయలు అమ్ముకునే సంస్కృతి అన్నది ఇంకా కొనసాగుతూనే ఉందంటారా? అంటే కావచ్చు వాళ్ళ నాన్న గ్రేట్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు, దాంట్లో తప్పు కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న దాంట్లో ఎవరు కూడా అంగీకరించని పరిస్థితి అయితే ఎక్కడ లేదు. కానీ ఇంకా రాజశేఖర రెడ్డి బిడ్డ ఐడెంటిటీని ఎందుకు కొనసాగుతుంది అంటారు? అదే చెప్తాను నేను. ఇప్పుడు కూడా మనం మన దేశానికి మహాత్మా గాంధీ గారిని కానీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిని కానీ మనం మర్చిపోతామా? మర్చిపోము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోతాము. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారిని మర్చిపోతామా? మర్చిపోము. అలాగే సుభాష్ చంద్రబోస్ గారిని మర్చిపోతామా? మర్చిపోము. అలాగే మరి పటేల్ గారిని మర్చిపోతామా? మర్చిపోము. వాళ్ళందరూ కూడా అంటే ఏంటంటే ప్రజాసేవలో వారు ఒక అత్యున్నత స్థాయికి చేరినటువంటి వ్యక్తులు. సో నేను ఇందాక చెప్పాను, నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమాని. ఎందుకు అని అంటే ఆయన పెట్టిన స్కీమ్స్, అది ముందు ఏంటంటే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వటం జరిగింది. రైతులకు ఉచిత కరెంట్ అంటే ఈ రోజును కూడా నేను గుండెల మీద చేసుకుని చెప్తాను, ఎవరైనా సరే రైతు సోదరుని నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను, ఈ రోజున మెట్ట ప్రాంతాల్లో ఉచిత కరెంటు లేకుండా అసలు వ్యవసాయం చేయటం సాధ్యమేనా? ఎవరైనా సరే దీన్ని ఓపెన్ గా నేను అడుగుతా ఉన్నాను. ఎవరైనా సరే, ఎంత పెద్ద రైతు అయినా సరే, ఎంత పెద్ద ఆసామైనా సరే, ఉచిత కరెంటు లేకుండా వ్యవసాయం చేయడం అనేది సాధ్యం కాదు. సో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత కరెంటు వల్ల అనేక మంది రైతులు లాభపడ్డారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో రైతులకి అప్పటిదాకా 4,000, 5,000 ఎకరం ఉండే భూములు ఈ రోజున 30 లక్షలు, 40 లక్షల రూపాయలు భూములు అయినాయి. సో అది అభివృద్ధి వచ్చింది ఉచిత కరెంట్ ఇవ్వటం వల్ల. అది చిన్న విషయం కాదు అది. ఎందుకంటే అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పుడు పాదయాత్రలో ఆయన ఎద్దేవా చేశారు. ఎవరు? టీడీపీ వాడు. ఏమని ఉచిత కరెంట్ ఎలా ఇస్తారు, ఆ తీగలేస్తారో తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. కానీ ఇచ్చి తీరారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉచిత కరెంట్ ఆగల, వాళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ ఇవ్వాల్సి వచ్చింది. సో ఒకసారి ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళు 4 రన్నర్స్ అంటాం మనం. సో వాళ్ళు రైతులకు చేసినటువంటి సేవలు అంత అద్భుతమైనవి. నెక్స్ట్ మనకి 108, 104 మీకు తెలుసు, ఆ సేవను ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్. చదువుల్లో ఎలా ఉండేయంటే SC, ST స్టూడెంట్స్ కి మన ఇది వచ్చేది, స్కాలర్షిప్ వచ్చేది, కానీ బీసీలకు ఉండేది కాదు.
కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పేదల్లో బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా సరే పేద కుటుంబాల్లో వారు బాగా చదువుకుని ఈ రోజున ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫీజు రియంబర్స్మెంట్. ఓకే, అది ఫీజు రియంబర్స్మెంట్. తర్వాత ఇవి ఇకపోతే పేదల కళ ఒక కార్పొరేట్ ఆఫీస్లో, అది హాస్పిటల్లో, సారీ, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎవరికైనా సరే ఒక హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చిందంటే ఒక పేదవాళ్ళు అయితే వాళ్ళు అసలు అలా చనిపోవడం తప్పితే బైపాస్ సర్జరీ చేయించుకోవటం కానీ లేకపోతే అలాంటివి జరిగే కాదు. సో ఈ రోజున ఆ ఆరోగ్యశ్రీ ఎవరైతే మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా కొనసాగుతా ఉంది. దాన్ని ఇంకా బెటర్ వెర్షన్ చేసి కొనసాగిస్తా ఉంది, కానీ ఆపలేదు. బట్ హీఈస్ ది ఫోర్ రన్నర్. సో అలాంటి వ్యక్తి మరి ఆయన చనిపోయినప్పుడు ఎన్నో వేల మంది గుండెకి చనిపోయారు. అది చరిత్రలో ఎక్కడ లేదు అది. సో ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటారు. మా నాన్నగారు అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని ఎవరున్నారు? మీరు చెప్పింది కరెక్టే. ఒక్క నిమిషం టీడీపీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోవట్లేదా? చెప్తున్నారు లేదా? మీరు చెప్పండి. ఏమని చెప్తున్నారు నాకు తెలియదు, మీరు చెప్పండి. సో అలాగే ఏమని చెప్తున్నారు నాకు తెలియదు. ఏంటంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది, ఎన్టీ రామారావు ఫలానా, అది దట్ ఈస్ దేర్. మనకి భారతదేశంలో ఉన్న అలవాటే. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్ చెప్తున్నారు మీ బిడ్డ అని ప్రజల ముందుకు వచ్చినప్పుడు అంటున్నారు. డిఫరెన్స్ అంటే ప్రతి మీటింగ్ లోను షర్మిలని చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారు అనేది డామినేట్ చేస్తుంది. కానీ ఎక్కడ కూడా షర్మిల నేను వచ్చాను ఎక్కడ వినిపించట్లేదు. ఎందుకంటారు ఈ రీజన్? జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తుంది షర్మిల లాగా అనేది ఒక డౌట్ అందరికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నేను మీ బిడ్డ అంటున్నారు. అవును, కానీ షర్మిల గారు అంటే నేను రాజన్న పెట్టినని చెప్తున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు నేను కొనసాగిస్తాను, రాజశేఖర్ రెడ్డి గారు స్ఫూర్తితోటి నేను పని చేస్తాను అని రాజశేఖర్ రెడ్డి గారి మీద అదే స్ఫూర్తి వైసీపీలో కొరవడిందంటారా? నేను అలా చెప్పట్లేదు. రాజశేఖర్ రెడ్డి గారు యొక్క స్ఫూర్తితోటి ఏదైతే ఉందో దాంతో నేను పని చేస్తానని ఆవిడ చెప్తున్నారు. ఆవిడేమి నేను పలానా పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు కాదని నేను చెప్పట్లేదు కదా. సో రాజశేఖర్ రెడ్డి గారిని ఆవిడ చెప్తున్నారు, ఈయన చెప్తా ఉన్నారు. సో దానికి పెద్ద విషయం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తా లేకపోతే వైసీపీకి చెందిన వ్యక్తా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంటది కదా, చెప్పుకున్న హక్కు. మహాత్మా గాంధీని మేము ఎలా చెప్పుకుంటున్నాము, గాంధీ గారు మా పార్టీకి చెందిన ఆయన, నెహ్రూ గారు మా పార్టీకి చెందిన ఆయన, ఇందిరాగాంధీ మా పార్టీకి చెందిన ఆయన, సోనియా గాంధీ మా పార్టీకి చెందిన ఆయన, రాహుల్ గాంధీ మా పార్టీకి చెందిన వ్యక్తి. అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మా పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి కానీ ఆయన ఫ్లెక్సీలో ఎక్కడ కూడా ఆయన ఫోటో కూడా కనిపించిన పరిస్థితి తెలంగాణలో మనం చూసాం. సముచిత స్థానం ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడ చూడండి, బయట నా రథం ఉంది దాని మీద చూడండి, ఉంటుందో లేదు చూడండి. అది యాక్చువల్గా ఏంటంటే అది మనం అర్థం చేసుకోవటం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు కాబట్టి ప్రజలకి ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి మేము ఆయన గుర్తు చేస్తున్నాం. తప్ప ఉంది దాంట్లో? ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ప్రాబ్లం. ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారంటారు? అంటే ప్రత్యేక హోదా కాకుండా ఇంకా ఎలాంటి హామీలతో మీరు ముందుకెళ్తారు? ఎందుకంటే ఆ పక్క సూపర్ 6 ఇంకొక నవరత్నాలు పెట్టిన సందర్భంలో ఇంకా మీరు ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఇచ్చిన 9 హామీలు మీకు ఐడియా ఉంది. కాంగ్రెస్ అంటే ప్రత్యేక హోదా ఒకటి, నెక్స్ట్ మహిళలకి సంవత్సరానికి ₹1,00,000, అంటే పేద మహిళలకి, ఒక ఇంట్లో ఒక మహిళకి, వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల ₹8,333 వాళ్ళకి పేద మహిళలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అంటే గ్యారెంటీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 2,35,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయాలి, అదొక గ్యారంటీ ఇచ్చింది. అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి గ్యారంటీ ఇవ్వటం జరిగింది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర మరి అది వాళ్ళకి అంటే అరకొరగా ఇచ్చే గిట్టుబాటు ధర కాకుండా వారు పెట్టిన పెట్టుబడి మీద కనీసం 50% వాళ్ళకి లాభం వచ్చేటట్టు
గిట్టుబాటు ధర పెడతామని చెప్పేసి కాంగ్రెస్ గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే ఉపాధి పని వారికి ఇప్పుడు 300 ఉంది, దాన్ని 400 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్లు ఇది మహిళలకు కానీ అంటే వితంతువులకు కానీ లేకపోతే వృద్ధులకు కానీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అలాగే దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా 9 కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలు. ఈ గ్యారంటీలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము. ప్రజలు ఆశీర్వదించి మేము గనక అధికారంలోకి వస్తే, కేంద్ర ప్రభుత్వంలో అధికారంకి వచ్చినా కానీ మేము ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం అన్నది వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది కదండి. అది కూడా ఏమన్నా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏమన్నా ఉంది అంటారా లేదంటారా? అది నాకు తెలియదండి, అది నేను కామెంట్ చేయలేదు. అంటే కాదు, మీ హామీలో ఇది కూడా ఏమైనా చేర్చే అవకాశం ఉందా అని అడగడం. అది కాదు, కానీ నా దృష్టిలో కొన్ని ఉన్నాయి. అది నేను మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దాన్ని అది కనుక హామీ ఇవ్వగలిగితే మాకు ఇంకా మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే సముచిత స్థానం ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారికి అన్న ఒక వాదన అయితే మనం వింటూ ఉంటాం. అంటే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, వీళ్ళపైన కేసులు పెట్టడం కావచ్చు, షర్మిల వాళ్ళపైన బయట తిరగకుండా పాదయాత్రకు వెళ్లకుండా రెస్ట్రిక్ట్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ అప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం పైన అని వినడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు మరి? అది ఇప్పుడు కేసులు ఉండటం, అరెస్ట్ అవ్వటం ఇవన్నీ డిఫరెంట్. అది ఇప్పుడు మరి బీజేపీ అధికారంలో ఉన్నది, ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. అది కక్ష సాధింపు చర్య అంటారా, లేకపోతే దాంట్లో ఏమన్నా స్టఫ్ ఉందా లేదా అనేది ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారని కవిత గారిని అరెస్ట్ చేశారు, ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారని. అలాగే ఛత్తీస్గఢ్ సీఎం గారిని అరెస్ట్ చేశారు. అవును. సో ఇలాగా అంటే ఎవరైనా సరే ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అనేది ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్. అది అరెస్ట్ చేయటం అనేది ఎందుకు చేస్తారంటే బయట ఉంటే ఆ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేస్తారా అనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తారు. తర్వాత ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ జరిగిన తర్వాత ఒకవేళ ఆ ట్రయల్లో గనక గిల్టీ అని ప్రూవ్ అయితే అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. సో ఇది అరెస్ట్ అనేది ఇదేంటంటే ప్రివెంటింగ్ సంబడి టు హ్యావ్ యాక్సెస్ టు ది ఎవిడెన్స్. సో అది అంతవరకే ఉంటుంది. అరెస్ట్ అనేది అది చాలా ఇబ్బందికరమైన విషయమే, కానీ ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్. అది సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారు. కానీ ఒక పర్సన్ గిల్టీ అని ప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ట్రయల్ జరగాలి. కోర్టులో అది విచారణ జరిగి ఆ కోర్టులో వారు గిల్టీ అని అంటే అప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఆయన కూడా అరెస్ట్ చేశారు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడు అది గిల్టీ అయ్యేది ఎప్పుడు అవుద్ది తెలియదు కదా. సో ఇవన్నీ కూడా అరెస్టులు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఏం జరుగుతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే. బట్ అది దాని మీద మనం పెద్దగా కామెంట్ చేయలేం. అంటే కామెంట్ చేయలేమంటే ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ ఉందండి. మీరు చెప్పినట్టుగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయినప్పటికీ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం జరిగింది. అవును, ఇక్కడ జగన్ పైన ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే బీజేపీకి వైసీపీకి లోపాయికారి ఒప్పందం ఉంది అన్న ఒక వాదనతో నడుస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు మరి? కరెక్ట్ అంటారా కాదంటారా? అది బయట ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నారు. ఏంటంటే ఈ రాష్ట్రంలో వైసీపీకి ఓటేసినా లేదా టీడీపీకి ఓటేసినా మోడీకే వెళ్తాదని చెప్పి. సో అది అందరూ అనుకునేది. దాంట్లో నిజం ఎంత ఉందో నాకైతే తెలియదు. అంటే యాజ్ ఏ ఐఆర్ఎస్ ఆఫీసర్ గా, యాజ్ ఏ పొలిటీషియన్ గా మీ ఒపీనియన్ అన్నది దేని మీద? అయితే ఇందాక నేను చెప్పిన దానిపైన అంటే చెప్పాను కదా. అది మనకి ఇప్పుడు అఫీషియల్ గా టీడీపీ తోటి టైఅప్ ఉంది. అది అన్అఫీషియల్, అది హియర్సే. అది నేను ఎలా కన్ఫర్మ్ చేస్తాను? నేను కన్ఫర్మ్ చేయలేను, డినై చేయలేను. ఇట్స్ నా కామెంట్ అంటే నో కామెంట్. ఓకే సార్, మీరు అంటే ఇప్పుడు వైసీపీ టీడీపీకి కాకుండా మీకే ఓట్ వేయాలంటే ఎందుకు ఓట్ వేయాలంటారు? గుడ్. నాకు ఎందుకు ఓట్ వేయాలనేది మీ ద్వారా నా చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి నేను విన్నవించుకుంటాను. అదేంటంటే మీరు నన్ను గెలిపించిన దగ్గర నుంచి ప్రతి క్షణం నేను మీకోసం ఉన్నాను. నియోజకవర్గంలో
సంవత్సరానికి కనీసం 350 రోజులు నేను నియోజకవర్గంలో ఉన్నాను. అది నేను ఇచ్చినటువంటి హామీ. అలాగే కరోనా టైంలో కూడా నేను మీకు సేవలు అందించాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఈవెన్ నాకు నేనున్న పార్టీలో సీట్ లేదన్నా కానీ నేను ఇక్కడే ఉన్నాను, మీకోసం ఉన్నాను, మీతోటే ఉంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2019 ఎన్నికల ముందు నేను కొన్ని హామీలు ఇచ్చాను. అవి ఏంటంటే 100 పడకల ఆసుపత్రి ఒకటి, అలాగే గురుకుల పాఠశాల చేస్తానన్న ఒకటి, తర్వాత ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని ఒకటి, అలాగే కొన్ని రోడ్లు చేస్తాను. అయితే దాంట్లో 100 పడకల ఆసుపత్రి నేను చేయగలిగాను, గురుకుల పాఠశాల నేను చేయగలిగాను, ఎత్తిపోతల పథకం నేను చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయామంటే అది నా పరిధిలో కాదు. అది 5,900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది దానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే జరుగుద్ది. దాంట్లో మా ప్రమేయం కూడా ఉండదు. మేము చేయగలిగింది ఏంటంటే మీ ప్రజాప్రతినిధిగా అంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏం లేదంటారు ఇందులో? కాదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం. సో దాంట్లో ఏంటంటే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. అనేక సార్లు లెటర్ రాస్తాం, సార్ మాకు ఇది ఇంకా అవ్వలేదు, మీరు హామీ ఇచ్చారు, మాకు ఇంకా అవ్వలేదు అని చెప్పి. సో అలాగ మేము రిమైండ్ చేయడానికి పనికొస్తాం తప్పితే, పోరాటం చేయడానికి పనికొస్తాం తప్పితే, అది డైరెక్ట్ గా మేము నిధులు ఎవరి జేబులోంచో తీసుకొచ్చి చేసేది ఏమి ఉండదు. సో అది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల మేము చేయలేకపోయాం. అలాగే ఒక రోడ్డు గురించి నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ అది ఏంటంటే అది 3 స్కీమ్స్ లో నేను శాంక్షన్ చేయించగలిగాను. ఒకటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో చేయించాను, ఏఎంసీ నిధులను చేయించాను, అలాగే ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ లో కూడా చేయించగలిగాను. కానీ ఆ 3 శాంక్షన్ అయింది, కానీ దానికి మరి ముహూర్తం కుదరలేదు. దాన్ని కాంట్రాక్టర్స్ ఎవరు రాకపోవటం వల్ల దాన్ని వేయలేకపోయింది. సో నా ఫెయిల్యూర్స్ అవి ఎత్తిపోతల పథకం, తర్వాత ఇది రోడ్డు, దాన్ని ఏంటంటే నామరం రోడ్డు. బట్ నా సక్సెస్ ఏంటంటే నేను 100 పడకల ఆసుపత్రి నేను చేశాను. 100 పడకల ఆసుపత్రి నేను హామీ ఇచ్చాను. హామీ ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపు దాన్ని శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. కాకపోతే మధ్యలో 2 సంవత్సరాలు కరోనా రావటం వల్ల కొంచెం కన్స్ట్రక్షన్ స్లోగా జరిగింది, కానీ ఇప్పుడు అది ఫినిష్ అయిపోయే పరిస్థితిలో ఉంది అది. సో నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా సక్సెస్ ఉన్నాయి. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, నేను మీ ద్వారా ప్రజలకు ఇచ్చే అప్పీల్ ఏంటంటే, నేను మీతో ఉన్నాను, నేనేంటో తెలుసు, మీకు నేను ఎలాంటి వాడినో తెలుసు, నేను మీకు ఏం చేశానో తెలుసు. నచ్చితే మీకు ఒకవేళ ఎలీజా అనే వ్యక్తి చింతలపూడి నియోజకవర్గంలో మంచి చేశాడని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఓటేయండి. నేను మళ్ళీ మీతోనే ఉంటాను, మీ దగ్గర ఉంటాను. మీరు ఓటు వేసినా వేయకపోయినా నేను చింతలపూడిలోనే ఉంటాను, చింతలపూడిలో మీకోసం నేను ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సరే సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? అది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే. ఇట్ ఇస్ టూ ఎర్లీ. అప్పుడే కాదు, ఇంకొక 15-20 రోజులు పోయిన తర్వాత అయితే చెప్తాను. ఓకే, ఈసారి మీరు మళ్ళీ చింతలపూడి నియోజకవర్గం నుండి గెలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.